దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీరందరూ కూడా మిమ్మల్ని చూడడానికి, మీరు మమ్మల్ని చూడడానికి మరొక ఆదివార దినాన్ని దేవుడు మనందరికీ కూడా కలుగు చేసిన విధానం బట్టి ప్రభువును మనము సంతోషముగా గణపరచాలి. ఆయన యొక్క ఉచితమైనటువంటి కృపను మనము పొందుకుంటున్నాము కనుక ఆయన నమ్మకత్వాన్ని మనము చాటించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆదివార దినాన్ని ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, మరి ముఖ్యంగా నీ కుటుంబానికి ఉన్నతమైనటువంటి దీవెనకరంగా మలచబడాలని ప్రభు పేరిట నేను కోరుచున్నాను. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మీ కుటుంబాలతో సమాధానంగా ఉన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. మరొక తరుణాన్ని దేవుడు మనకి దయచేసినందుకు, మరొక దినములోనికి మనందరినీ కూడా ప్రవేశింపజేసి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు కలుగు చేసినందుకు ప్రభువును మనము సంతోషపరచాలి. మంచిది, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఉదయకాల ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీరందరూ కూడా నాతో కలిసి ఏకీభవించి ప్రార్థనలో ఉండండి. అందరూ కూడా తల ఉంచుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రం. నీ ఉచితమైనటువంటి కృపతో, నీ ప్రేమ కలిగిన ఆశీర్వాదంతో గడిచిన ఆదివారం నుండి మరొక పునరుద్ధాన ఆదివార దినంలోనికి మమ్ములను, మా సంఘాలను, మా సంఘ బిడ్డలను, మా సేవకులను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మరొక తరుణంలోనికి తీసుకొచ్చిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. రక్షకానికే వందనాలు. నీవు చూపిస్తున్నటువంటి ప్రేమను వేరెవ్వరూ కూడా చూపించలేరు కనుక నీ యొక్క రహస్య ఆశీర్వాదాలు మాకు దయచేస్తూ, నీ దీవెనకరమైనటువంటి ఆశీర్వాదాలు కుటుంబాల మీద, సంఘాల మీద, బిడ్డల మీద, ప్రాంతాల మీద, పట్టణాల మీద, దేశాల మీద కుమ్మరిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ ఆదివారము నీ బిడ్డలకు దీవెనకరముగా, మహిమకరముగా, వారి జీవితాలను నూతనపరిచే విధముగా దయచేస్తారని నమ్ముతున్నాము తండ్రి. అయ్యా, ఇంతవరకునైనా కాచి కాపాడారు తండ్రి. మా పట్ల నీకున్నటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళిక ఏదో మీకు బాహాటంగా తెలుసు. అందును బట్టే ఆయురారోగ్యాలను ఇస్తూ, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అనుకూలపరుస్తూ మా కుటుంబాలను, బిడ్డలను దీవిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు తండ్రి. ఈ యొక్క ప్రభావము మా సంఘాల మీద, నీ సేవకుల మీద రాకుండా నీ యొక్క రెక్కల మాటును భద్రపరుస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, మా సంఘాలే కాదు కానీ ప్రతి సంఘాన్ని, ప్రతి బిడ్డలను, ప్రతి సేవకుని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి తండ్రి. నీకు అవమానకరంగా ఏ ఒక్కరు కూడా ఉండకుండా నీ నీతిని, నీ యొక్క విశ్వాసాన్ని, నీ వాక్యాన్ని అనేకులకు తెలియజెప్పే యోగ్యతను ప్రతి బిడ్డకును మీరు ప్రసాదిస్తున్న విధానంను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. నీ యొక్క కృప దీవెనలు కుమ్మరిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు తెలియజేస్తూ, శ్రేష్టమైనటువంటి ఆదివార దినంలోనికి నడిపింపజేసిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తూ, అయా చెప్పబడే ప్రతి మాట నీ బిడ్డలను, జీవితాలను కట్టే కృపను దయచేయమని, పాడే ప్రతి పాట వారి జీవితాలను ఆనందదాయకంగా నాయన కృపతో నింపబడి దీవింపబడే యోగ్యతను ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, నీ చిత్తమైతే అనేకులు కూడుకోవడానికి నాయన నీ కృప చూపించమని, నాయన అందరమును కూడా సంఘములో ఏకముగా కూడుకునే పరిస్థితులు లేవు గనుక ఈ విధముగా ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ ప్రతి కార్యక్రమము నీకు దీవెనకరంగా ఉండేలాగా, నీకు ఆయాసకరమైనటువంటి ఏ పరిస్థితి మా జీవితాల్లో, ఈ కార్యక్రమాలలో, మా యొక్క మాటలలో ఉండకుండా నీకు నమ్మకంగా ఎత్తబడే కృపను, విత్తబడే శ్రేష్టమైనటువంటి యోగ్యతను, ఎన్నికలైనటువంటి మాకును, మాటలను, నీ యొక్క ఉన్నతమైనటువంటి మాటలను మాట్లాడడానికి కృప చూపిస్తున్న విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఆది నుండి అంతం వరకు సకాలంలో మీరుండి జరిగించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీరందరూ కూడా మీరున్న ప్రదేశాల్లోనే చక్కగా కూర్చోనండి. అటు ఇటు ఎవరు కూడా తిరగొద్దండి. మీ బిడ్డలను కూడా చక్కగా సిద్ధపడండి. ఆదివారం వస్తుంది, మరి దేవుని సన్నిధికి వెళ్ళే పరిస్థితి లేదు గనుక మీరు ఏ విధముగా దేవుని సమ్ముఖమునికి వచ్చేటప్పుడు చక్కగా
స్నానాలు చేసి చక్కగా మంచి బట్టలు కట్టుకొని శుభ్రంగా ఎలాగ వస్తారో అలాగే మీరున్న ప్రదేశాల్లోనే, మీ గృహాలు అవ్వచ్చు, మీరున్న ప్రదేశాలు అవ్వచ్చు, చక్కగా కూర్చొని చాపలో లేకపోతే కిందనో చక్కగా కూర్చొని బట్టలు వేసుకొని కూర్చొని దేవుణ్ణి సంతోషంగా ఆరాధించండి. ఎలాగ పడితే అలాగా దేవుణ్ణి ఆరాధించకండి. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. ఇది ఆరాధన. నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు నమ్మకంగా ఆరాధించాలి. కనుక మీ బిడ్డలను అటు ఇటు తిప్పకుండా దేవుని యొక్క వాక్యం వైపు, ఈ యొక్క కార్యక్రమం వైపు మీరు లక్ష్య పెట్టాలని దేవునికి పేరిట మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమాలను, ఈ సేవను అనేకులకు తెలియజేయండి. ఆశీర్వాదాలు దీవెనకరంగా ఉంచండి. రాజ్యవ్యాప్తి కోసము మీరందరూ కూడా మాతో పాటు ప్రయాసపడుతున్న విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాం. మీరు కూడా మీ కుటుంబాలతో పాటు ఇంకా అనేక కుటుంబాలకు తెలియజేయండి. మీ బంధుమిత్రులకు, స్నేహితులకు కూడా తెలియజేయండి. మీకు ఆశీర్వాదకరంగా ఉండేలాగున మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాటలు పాడుకొని ప్రభువును సంతోషంగా మనము ఘనపరుచుకుందాం, ఆరాధించుకుందాం. మీరున్న స్థలాలలో చక్కగా కూర్చోండి, దేవుణ్ణి మహింపరచండి. ఆర్భాటముతో, సంతోషముతో, ఘనముగా ఆయన పరిశుద్ధ పాటలు పరిశుద్ధంగా మనమందరం కూడా ఆరాధించుకుందాం. ప్రేమ సాగర ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పిదన్ అనే పాట పాడుకొని ప్రభువును సంతోషంగా మనం ఆరాధించుకుందాం. సాగరా ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పితిన్. నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితిన్, దరికి చేరితిన్. ప్రేమ సాగరా శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య, శత్రువైన సాతాను యుక్తిలోన పడితినయ్య. ముక్తిదాత యేసుక్రీస్తు శక్తినంత పించెనయ్య. ప్రేమ సాగరా చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను, చేయరాని పనులు చేసి గాయపరచినాను నిన్ను. చేయకుండా కాని పనులు గాయమయ్య కరుణ చూపి. ప్రేమ సాగరా కన్న తండ్రి ప్రేమ ఎరుగకున్న పామరుండనయ్య. కన్న తండ్రి ప్రేమ ఎరుగకున్న పామరుండనయ్య. అన్న యేసు సిలువ నాదు కన్నులు వెలిగించెనయ్య. ప్రేమ సాగరా
పోయే నాకు కొండ మీద ప్రియుని గాంచి గుండెలదేరిపోయే నాకు కొండ మీద ప్రియుని గాంచి చిందయేసు రుధిరము నా బండ వంటి గుండె కరుగా ప్రేమ సాగరా కాలమెల్ల గడిచిపోయే చాలు నింక లోక బ్రతుకు కాలమెల్ల గడిచిపోయే చాలు నింక లోక బ్రతుకు మేలు కొలుపు కలిగే నీదు జాలి గొలుపు పిలుపు వినగా ప్రేమ సాగరా ఇదర మరణ ఎడారిలోన దారి తప్పితి నీ మధుర స్వరము వినబడి నీ దరికి చేరితి ప్రేమ సాగరా హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభువును మనము సంతోషంగా విజయోత్సాహంతో ఆయన ఆరాధించుకుందాం. మీరందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ మీరున్న ప్రదేశాల్లో సంతోషంగా ప్రభువుని ఆరాధించండి. ఆయన మహిమను నమ్మకంగా విశ్వాసంగా మీరు ఉండండి. ట్రాక్ బిట్రా అయిపోయిందిలా, ఇంకెక్కడుంది? నాలోని ఆశా జ్యోతి నీవే. గట్టిగా చప్పట్లు కొడుతూ పాట పాడుతున్నాం. నేను అందరికి వచ్చిన పాట, మీరు పాడ తగిన పాట, పాడగలిగిన పాట పెద్ద పాడ. నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా, నీ దరికి నడిపించునావా నా జీవనావా. నాలోని ఆశా జ్యోతి నీవే నా ప్రభువా, నీ దరికి నడిపించునావా నా జీవనావా. కొనియాడగా అనువైన పాట పాడి వినుతింపగా నిన్ను నేను ఈ జగాన కొనియాడగా అనువైన పాట పాడి వినుతింపగా నీ పద సేవ చేయగదేవా ఎనలేని జీవమును వనగూచుమయ్యా వనగూచుమయ్యా. నాలో
నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా. మన ఆశ జ్యోతి ఆయన, మనల్ని వెలిగించే జ్యోతి ఆయన. మీరందరూ కూడా కలిసి పాడండి. మనల్ని వెలిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏ ఒక్కరు కూడా మౌనం ఉండకుండా దేవుని సంతోషంగా గానపరచండి. నా హృదయాలయాన నివసింపుమా, నీ మహిమ మందిరాన నన్ను నిల్పుమా. నా హృదయాలయాన నివసింపుమా, నీ మహిమ మందిరాన నన్ను నిల్పుమా. పావన నామ జీవనధామ, నా ఆత్మదీపమును వెలిగించుమయ్యా, వెలిగించుమయ్యా. నాలోని ఆశా జ్యోతి నీవే, నా ప్రభువా నీ దరికి నడిపించునావా. దేవునికి స్తోత్రం. మంచిది. చిరు ప్రార్థన చేసుకుని వాక్య గ్రంథంలోకి వెళదాం. మహోన్నతుడ జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రము తండ్రి. ఇంతవరకు నీ యొక్క శ్రేష్టమైనటువంటి పాటలతో నాయన మిమ్మల్ని మహింపరిచాము తండ్రి. అదేవిధముగా నేను నీ వాక్యంలోనికి వెళుతుండగా నీ శ్రేష్టమైనటువంటి మాటలు మా బిడ్డలతో ఏవైతే అవసరత ఉందో అట్టి మాటలు నీ బోరుదనుగా వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా సొంత మాటలు కాక, అయోగ్యమైనటువంటి స్థితులు కాక, నీ ఉన్నతమైనటువంటి మాటలు నాయన చెప్పబడే కృపను ఈ దీనదాసునికి దయచేయమని. మేము మాట్లాడితే ఎటువంటి ప్రయోజనం లేదు తండ్రి. ఒక్కరు కూడా వినరు, కానీ మీరు మాట్లాడితేనే జీవితాలు మార్చబడతాయి, కుటుంబాలు కట్టబడిపోతాయి, ఆశీర్వాదాలు కొని తెచ్చుకోబడతాయి, ఉద్యోగాలు వస్తాయి నాయన, వారి జీవితాలు సుఖ సంతోషాలు కలుగు చేస్తాయి. కనుక మీరు మాట్లాడమని, నీ బిడ్డలకి ఏ మాట అయితే ఈ వారం విత్తబడుతుందో అట్టి మాటను వారి హృదయాల్లో ఉంచి ఫలాభివృద్ధి చెంది వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మలిచే కృపను దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు కృప కలిగిన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. వాక్య గ్రంథంలోకి వెళదాం. ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి మాటలు మీ జీవితాలను కట్టుకోవాలని, మీ కుటుంబాలను సరిచేసుకోవాలని, మీ కుటుంబాలను చక్కబెట్టుకోవాలని, దిద్దుకోవాలని దేవుడి దినాన కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు మీతో పంచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనము. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టుబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడిను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను గదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయన శోధించుచు ఈలాగును అడిగిరి. దేవుని బిడ్డలారా,
ఈ మాట మీ అందరికీ తెలిసిన యొక్క మాటే, మీ అందరికీ విదితమే. కానీ ఎన్ని మార్లు ఈ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ యొక్క కథ, ఈ యొక్క మాట ఎన్ని మార్లు తెలియజేసినా దానిలో నుంచి ఏదో ఒక పరిస్థితిలో ఒక కొత్త మాట మన జీవితాలకు ముందుకు వస్తూ ఉంది, కనబడుతూ ఉంది. అయితే ఆయన యెరూషలేములో దేవాలయంలో కూడుకొని ఉన్నాడు. కూడుకుని ప్రభువారు ఎక్కడ దేవాలయంలో లేదా ఎక్కడ ఏ ప్రాంతంలో కూడుకున్నా అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన యొక్క నోటి నుండి జాలువారే అనేక మాటలు వినాలని చాలామందికి ఆశ. అయితే ప్రభువారు యథావిధంగా ఆ యొక్క దేవాలయంలో కూడినప్పుడు అనేకులు ఆయన దగ్గరికి కూడి ఉన్నారు, ఆయన మాటలు వింటూ ఉన్నారు. అయితే ప్రభువారికి మీద ఎప్పటి నుంచో ఈ శాస్త్రులకు ఒక గురి. ఏమిటి వారికి ఉన్న గురి? అది ఆశీర్వాదకరమైనటువంటి గురి కాదు. వారికి ఉన్న గురి ఏమిటో తెలుసా? ప్రభువారిని ఏ విధముగైనా ఈ మనుష్యుణ్ణి మనము కించపరచాల, ఈ మనుష్యుణ్ణి ఏ విధముగైనా మనము అవమానపరచాల. ఇతను దేవుడు అనుకుంటున్నాడు కదా, పరిశుద్ధుడు అనుకుంటున్నాడు కదా, ఏ విధముగైనా ఇతనిలో మనము తప్పిదము వెదకాల, ఒక తప్పును బయట పెట్టాల, అందును బట్టి ఇతన్ని సిలువకు అప్పచెప్పాలా అనే ఒక భయంకరమైనటువంటి రోదన కలిగినటువంటి స్థితి వీరి హృదయాల్లో ఉంది ఎప్పటి నుంచో. ఆ సమయం వచ్చింది. ప్రభువారి దగ్గరకు ఒక వ్యభిచారం ముందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకువచ్చారు ప్రభువారి దగ్గరకు. తీసుకువచ్చి వారు ఏం మాట్లాడుతున్నారంటే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది గనుక మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారమందు ఎవరైతే పట్టబడతారో, లేకపోతే వ్యభిచారము చేస్తూ కానీ చేయడానికి సహకరించిన వారు కానీ ఎవరైతే ఉంటారో వారిని రాళ్లతో రువ్వి కొట్టి చంపమని మన ధర్మశాస్త్రంలో ఉంది కదా. అది మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా. అందును బట్టి మీరేమి చెబుతారో విందామని ఈ స్త్రీని మీ దగ్గరకు తీసుకుని వచ్చాను అని ప్రభువారి దగ్గరకు ఆ స్త్రీని, ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ప్రశ్నిస్తున్నారు? వారి హృదయాలు కలవరంతో నిండిపోయింది. వారి మనస్సులో సంతోషదాయకంగా ఆనందదాయకంగా లేవు. వారి హృదయాలంతా కూడా కలవరంతో నింపబడి దేవుడిని ఏ విధముగైనా హేళన చేయాలా, పట్టుకోవాలా, ఆయన సిలువకు అప్పజింపాలా, ఆయన మీద భారము మోపాలా అన్న ఉద్దేశంతో వీరందరూ కూడా ప్రభువారిని అడుగుతున్నారు. ఆ స్త్రీని తీసుకొని వచ్చి, వ్యభిచారమందు పట్టబడిన ఈ స్త్రీని మీరైతే ఏం చేస్తారు? మన ధర్మశాస్త్ర గ్రంథం, మనం పాటించే ప్రతి గ్రంథము రాళ్లతో కొట్టి చంపాలని ఉంది, మరి మీరేం చెప్తారు అని ప్రభు వారిని శోధిస్తూ అడుగుతూ ఉన్నారు ఆ యొక్క శాస్త్రులు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది కూడా శోధిస్తున్నారు సేవకులను, పరిశోధిస్తున్నారు సేవకులను. ఎందుకో తెలుసా? వారి హృదయాల్లో అపవిత్రత ఉంచుకొని ఎదుటివారి హృదయాల్లో పవిత్రత కోరుకోవాలని ఆశపడేవారు నేటి చాలామంది ఉన్నారు. మనమైతే ఏ తప్పు చేయొచ్చు, ఏ పాపమైనా చేయొచ్చు, కనబడకుండా ఏ దోషమైనా, ఏ అపవిత్రతలైనా ఉండొచ్చు, కానీ ఎదుటివాడు కానీ చేస్తే, ఎదుటివాడు చేసినట్లు కానీ మనకు కళ్ళకు కనబడితే మనం ఊరుకోం. వారి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనో, వారిని ఎలాగైనా శోధించాలనో, వేదనకు గురి చేయాలనో తపన పడతాం, ప్రయాసపడతాం. అట్టి ఉద్దేశాలు వీరి జీవితాల్లో ఉన్నాయని నేను బాహటంగా చెప్తున్నాను. ఆ స్త్రీని తీసుకుని వచ్చాడు. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది, నువ్వేం చెప్తావు అని అన్నప్పుడు ప్రభువారు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాస్తున్నాడు. వారు ఆయన్ను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చని వారితో చెప్పి మరల వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి అని రాయబడి ఉంది. ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని దేవుని దగ్గరకు తీసుకొని రావడానికి అనేకులు ఉన్నారు, ఒక శాస్త్రులే లేరు. సంఘం ఉంది,
దేవుని కార్యాలు రుచి చూచిన వాడు ఉన్నారు, ఆయన విశ్వసించిన వారు ఉన్నారు, ఆమెను ఎలాగా చంపుతారో అని చూడడానికి వచ్చిన వారు ఉన్నారు. చాలామంది ఆ ప్రాంతంలో ఉంటూ ఉన్నారు. అయితే వాళ్ళలో చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, సమస్తం ఉన్నారు. ఎందుకున్నారు? ఆమెను చంపాలని, ఆమెను చంపే విధానంలో చూడాలని, చూసే విధానంలో అనేకులు ఆనందించాలని రకరకాల కలిగినటువంటి వారు, ఉద్దేశాలు కలిగిన వారు ఆ ప్రాంతానికి వచ్చారు. ఎందుకు? ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటే, ఆమెను చంపుతూ ఉంటే చూడాలని. ఈరోజు నీవెలాగున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పాపము చేసిందని, వ్యభిచారమందు పట్టబడిందని ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని అనేకులు ముందుకు వస్తూ ఉన్నారు. శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సంఘము వారు కానీ, పెద్దలు కానీ, విశ్వాసులు కానీ, దేవుని యొక్క యోగ్యతను పొందుకున్నవారు కానీ చాలామంది ఉన్నారు ఆ ప్రాంతంలో. వారందరూ కూడా ఆమె పాపం చేసిందని పరిగెత్తుకుంటూ ముందుకు వస్తున్నారు. వారి హృదయాల్లో పాపం ఎప్పుడు చేయలేదా? వారి మనసుల్లో కానీ, వారి ఆలోచనలో కానీ ఎప్పుడు కూడా పాపం చేయలేదా? నేడు దేవుడు నీకు ఇస్తున్నటువంటి ప్రశ్న కూడా అదే. దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న కూడా అదే. ఎదుటివాడు పాపం చేస్తే వాడిని, పాపాన్ని వేలు పెట్టల్లా నువ్వు చూపిస్తూ ఉంటావు. ఇతను పాపం చేశాడు అని, వీళ్ళు పాపిస్తూ వాళ్ళు అని, వీరు విశ్వాసులు కాదు అని నువ్వు వేలు పెట్టి చూపిస్తావే. మరి నీవు చేసే పాపము ఎదుటివారికి కూడా అలాగ ఉండదని నువ్వు మర్చిపోయావా? వ్యభిచారమందు పట్టబడిందని ఆ అమ్మాయిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చి ఆ అమ్మాయిని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రభు వారిని ప్రశ్నించాలని వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మరి నువ్వు చేసిన పాపం, నువ్వే పాపం చేయలేదా? ఏ దోషం నీలో లేదా? మరి లేనప్పుడు ప్రభువారు అడిగారు కదా, ఒక సమాధానం ఒక క్వశ్చన్ అడిగారు కదా. ఏమని అడిగారు? మీలో ఎవరైనానో పాపము చేయని వారు ఉంటే ఆమెను రాళ్ళతో కొట్టి చంపండి అన్నప్పుడు ఆగాలి కదా చాలామంది కూడా. మరి ఎవరు కూడా ఆగలేదే. ఎందుకు ఆగలేదు? ఎందుకంటే వారందరూ కూడా పాపం చేసిన వారే. మనుష్యుడన్నాక మానవంగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక పరిస్థితుల్లో పాపము చేసిన వారే. చేయనటువంటి ఏ నీతిమంతుడు ఈ లోకంలో లేడు. కారణం, మనం లోకంలో ఉన్నాం. ఏదో ఒక పరిస్థితుల్లో ఒక దగ్గర పడిపోవాల్సిందే. ఆ పడిపోయే అనుభవం ఉండాల్సిందే. కానీ ఆ పడిపోయిన మనల్ని లేవనెత్తడానికి దేవుడు తన హస్తాన్ని ఇస్తున్నాడు. ఆ యొక్క లేవడానికి, నీ జీవితాన్ని విశ్వాసంగా మార్చడానికి ఆయన శక్తిని నీకు ఇస్తున్నాడు. నేను నిలబడాలని, విశ్వాసంగా మలచబడాలని. కానీ నువ్వేమనుకుంటున్నావు? నీవు చేసినటువంటి తప్పిదాలు, పాపాలు కప్పిపుచ్చుకొని ఎదుటివారిని దూషించి, ఎదుటివారిని హింసకు గురి చేసి, ఎదుటివారిని ప్రశ్నించే క్రమంలోనే నువ్వు తయారవుతున్నావు. కానీ ఎదుటివారు చేసినటువంటి తప్పిదాన్ని క్షమించి వారిని లేవనెత్తి విశ్వాసంగా నడిపించే యోగ్యతలో నువ్వు ఎందుకు కలిగి ఉండట్లా? కారణం ఏంటి? ఎందుకంటే నీలో అపవిత్రత నింపబడి ఉంది. ఎప్పుడు కూడా నీ ఆలోచన ఎదుటివారిని శోధించే క్రమంలో ఉంది. కానీ ఎదుటివారిని దీవించి, వారిని లేవనెత్తి దేవుని యొక్క మాటల ద్వారా వారిని ముందుకు నడిపించే యోగ్యత ఈరోజు చాలామంది జీవితాల్లోకి లేదు. నీ కంట్లో దూలాలు పెట్టుకొని ఎదుటివారి కంటిలో నలుసుని వెతకటం ఎలాగా ఆశీర్వాదం? నీవు చేసే తప్పిదాలు, పనికిమాలిన పనులు కప్పిపుచ్చుకొని ఎదుటివారు తప్పు చేస్తున్నారు, వారు పాపిష్టులు, వారు పనికిమాలిన వారు, పాపముతో నిండి ఉన్నవారని నీ నోటి మాటతో నువ్వు ఎలా అనగలుగుతావు? నీలో దోషం లేకపోతే నువ్వు అనయాలా? దోషము లేనటువంటి వారు, పాపము లేనటువంటి వారు ఈ లోకంలో ఉన్నారా? ఏ ఒక్కరు కూడా లేరు. ఏ దోషమో, ఏ పాపమో, ఏ అపవిత్రత, ఏ అంటరానితనమో, ఏ అయోగ్యత, ఏ కామ క్రోధ లోధ మదమాశ్రము లేనటువంటి వారు ఒక్కరే. ఆయనే మన నిజమైనటువంటి యేసుక్రీస్తు వారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును స్మరించుకుందాం. ఏ పాపము లేనటువంటి వాడు ఆయనే. ఆయన అనడానికి మాత్రమే యోగ్యుడు. మరే ఒక్కరు కూడా అనడానికి యోగ్యత లేదు. ఆ స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చారు ఆయన ప్రశ్నించడానికి. బోధకుడా,
పాపమందు వ్యభిచారమందు పట్టబడిన ఈ స్త్రీని రాళ్లతో రువి చంపాలా? నువ్వేం చెప్తావు? అంటే ప్రభువారు మోషే ధర్మశాస్త్ర గ్రంథం గురించి హేళనగా మాట్లాడతారేమో అని వారి యొక్క ఆలోచన. ఒకవేళ ధర్మశాస్త్ర గ్రంథాన్ని హేళనగా మాట్లాడితే ఆయన ఏ విధముగా అప్పచెప్పొచ్చు కదా, ఆయన ఏ విధమైన సులువుకు అప్పచెప్పొచ్చు కదా, ఆయన ఏ విధముగా చెరసాల్లో వేయొచ్చు కదా, ఆయన ప్రశ్నించవచ్చు కదా అన్న ఆ దౌర్భాగ్యపు ఆలోచన వారి హృదయాల్లో, వారి ఆలోచనలో ఉంది. నేను నీ హృదయంలో ఏముందో ఒక్కసారి పరిశీలించుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఎవరిని నువ్వు ప్రశ్నిస్తున్నావు? ఈరోజు అనేక మంది విశ్వాసులు ప్రశ్నిస్తున్నారు సేవకుడిని. ఏమన్నా తెలుసా? సేవకుడు ఏదైనా చిన్న కుటుంబ పరిస్థితితో ఇబ్బందో, ఏదో తెలుసో తెలియకో ఏదైనా చిన్న అంత ఇబ్బంది కలిగిందనుకో, వెంటనే ప్రశ్నించే నాయకులు ఉన్నారు ఈరోజు సంఘాల్లో. విశ్వాసులు ఉన్నారు ప్రశ్నించడానికి ముందుకు వచ్చేవాళ్ళు. సరే, వాళ్ళు విశ్వాసుల నమ్మకమైనటువంటి యోగ్యత కలిగినటువంటి వారు కాదు. పైకి భక్తి, హృదయం అంతా మోసమే వారి జీవితాల్లో. కఠిన స్వభావులే, యోగ్యత లేనటువంటి వారే. దేవుని యందు ప్రేమ కలిగినటువంటి వారు కానే కాదు వాళ్ళు. దేవుని యందు ప్రేమ కలిగినటువంటి వారు ఎలాగుంటారో తెలుసా? ఎదుటివారు తప్పు చేసినా ఆ తప్పును క్షమించే యోగ్యతను పొందుకుంటారు. వారే దేవుని యొక్క స్వరూపి మందు పుట్టిన బిడలు. ఈరోజు నీ బ్రతుకు ఎలాగుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏ బ్రతుకులో నువ్వు బ్రతుకుతున్నావో, ఎప్పుడు కూడా ఎదుటివారిని ప్రశ్నించాలని, ఎదుటివారిని ఇంకేదో శోధించాలని, ఎదుటివారిని నిందలు వేయాలని, ఎదుటివారి మీద ఏదొక ఇబ్బంది కలుగు చేయాలని ఆతృత పడుతున్నావే, అట్టి సమస్య, అట్టి ఇబ్బంది ఎదుటివారికి వచ్చినటువంటి ఆ పరిస్థితి ఒక దినాన నీ కుటుంబం దాకా, నీ దాకా రాదంటారా? సమస్యలు అన్నాక, ఇబ్బందులు అన్నాక, శోధనలు అన్నాక ఎప్పుడో అప్పుడు వస్తూనే ఉంటాయి. అప్పుడు వచ్చినప్పుడు నిన్ను కూడా కృంగదీస్తే, ఎదుటివారు నిన్ను కూడా అంటే ఆ బాధ నీకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ఎదుటివారి మీద పడే అనుభవమే నువ్వు పొందుకుంటున్నావే, కానీ అది నా దాకా కూడా వస్తుంది, నా కుటుంబం వరకు కూడా వస్తుంది, నా జీవితం వరకు కూడా వస్తుంది. అప్పుడు ఎదుటివారు నన్ను కూడా అడుగుతారా, అప్పుడు నేను ఎంత బాధపడతానో, ఈరోజు వారు కూడా అదే బాధలో ఉంటారు కదా నేను అడిగేటప్పుడు అన్న బుద్ధి జ్ఞానం నేడు మనుషులకు లేదు. అటు యోగ్యత నేడు మనుషుల్లో కనబడట్లేదు. అందుకే నేడు కుటుంబాలు అగమ్యగోచరంగా చీకటి బ్రతుకులుగా మార్చబడుతున్నాయి. బుద్ధి లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం, యోగ్యత లేని బ్రతుకులు, అవి ఎప్పుడు కూడా నేను ఆదరించలేవే. ఈ శాస్త్రులు కూడా అదే అడుగుతున్నారు ప్రభు వారిని, బుద్ధి లేకుండా. ఆమెను కొట్టి చంపాలని ఒక పక్క, ఆయన ప్రశ్నించాలని మరొక పక్క. అంటే వీళ్ళు ఏ తప్పులు చేయలేదా? ఏ వ్యభిచారం మందు లేదా? ఎక్కడ కూడా పాపం చేయలేదా? అంత పవిత్రులా కాదే? మరి ప్రభువారిని అడిగినప్పుడు నిలబడాలి కదా ఆ ప్రాంతంలో. మరి ఎవరికి కూడా నిలబడలేదు. కారణం, వారి జీవితాలు సరిగ్గా లేవు. అక్కడ చాలామంది కూడుకున్నారు, చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి దగ్గర. ఆయన నేల మీద వ్రొంగి రాస్తూ ఉన్నారు. రాసినప్పుడు, మొదటిసారిగా రాస్తూ ఉన్నప్పుడు ఆయన అడిగాడు, మీలో పాపము చేయని వాడు ఎవరన్నా ఉంటే మొదటిగా ఆమె మీద రాయవేయండి. ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పి నేల మీద వృంగి రాస్తూ ఉన్నాడో, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆమేన్, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒక్కొక్కరిగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? వారందరూ కూడా పాపంలో ఉండినటువంటి వారు, వారందరూ కూడా అయోగ్యతను కలిగినటువంటి వారే. వారు కొద్దిగైనను కూడా విశ్వాసం లేదు. విశ్వాస ఆ ప్రాంతంలోనికి రాడు. నేడు అనేకులు కుటుంబాలు ఎలాగున్నాయంటే చిన్న భిన్నంగా ఉన్నాయి. యోగ్యమైనటువంటి స్థితిలో కుటుంబాలు లేవు. వ్యభిచారులుగా పాపిష్టి జీవితంలో జీవిస్తూ, పాపిష్టి సంతానముగా, దోషభరితమైనటువంటి ప్రజలుగా, విశ్వాసం అనేటువంటి ఆ యొక్క గుడ్డ కప్పుకొని లోక సంబంధంగా జీవించే కుటుంబాలు నేను ఎన్నో చూస్తూ ఉన్నా. కారణం, కుటుంబాల్లో యోగ్యత లేదు, సమాధానం లేదు. దేవుని యొక్క భయము, భక్తి కుటుంబాల్లో నేడు కలగట్లేదు. తద్వారా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, వ్యభిచార కుటుంబాలుగా తయారవుతున్నాయి, పాపపు జీవితాలుగా వారి జీవితాల్లో ముగించుకుంటున్నారు. దానివల్ల ప్రతిఫలం ఏమిటి? మరణమే కదా.
నువ్వే జీవితాన్ని కలిగి ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ స్త్రీ కూడా వ్యభిచారమందు పట్టబడకపోతే ఆమె నా స్థితిలో ఉండేది కాదు కదా. ఆమె ఉన్న స్థితి ఏదో మనకు తెలియదు, ఆమె అవసరత ఏదో మనకు తెలియదు. ఆమె ఏ అవసరతను బట్టో ఆమె ఆ వ్యభిచారం మందు పట్టుబడిందో, ఆ వ్యభిచారం ద్వారా ఆమె నడు రోడ్లు అనేకుల ద్వారా మాటలు అనిపించుకున్నటువంటి అవమానకరంగా చివరకు తనను రాళ్ళతో రువి చంపే స్థితిలోని తీసుకొని వచ్చింది. కారణం ఆమె పరిస్థితి. ప్రియ చెల్లి, తమ్ముడా, సహోదరుడా, చూస్తున్న నీవు ఈ మాటలు ఆలకించాలా. నీవున్న పరిస్థితి ఏదైనా పర్లా, నువ్వు దేవుని దగ్గరికి రాకుండా ఆ పరిస్థితిని బట్టి, నీకున్న స్థితిని బట్టి లోకాశల్లో ఎందుకు పడిపోతున్నావు? ఈ మధ్యకాలంలో నేను ఒక సంగతి విన్నా. ఆ సంగతి మీకు తెలియచెప్తా. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ కొంతమంది బిడ్డలు నాకు చెవును వేశారు, ప్రార్థన చేయండి ఆ కుటుంబం గురించి అని. ఇద్దరు భార్యాభర్తలు వివాహమై ఇంచుమించు ఒక 16 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. కుటుంబం అంతా కూడా చక్కగా సంతోషంగా సమాధానంగా సాగిపోతుంది. వాళ్ళ కుటుంబాన్ని బాగా కట్టుకుంటున్నారు, గృహాన్ని కట్టుకున్నారు, దేవుడిచ్చినటువంటి బిడ్డలను చక్కగా చదువులతో ముందుకు నడిపించుకుంటూ ఉన్నారు. బాగానే ఉంది. సంవత్సరాలు వత్సరాలు గడిచిపోయే కొద్దీ ఈ పురుషునికి వచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏమిటంటే, తన యొక్క చూపులన్నీ కూడా కామంతో నింపబడి, ఇంట్లో భార్య ఉన్నా కానీ ఆ భార్య యొక్క సంతోషాన్ని అతడు కోరుకోక, ఎదిగి వస్తున్న ఇంట్లో బిడ్డలున్న ఆ బిడ్డలో ఎదిగి వస్తున్నా కానీ కొద్దిగైనా కూడా మనిషి విశ్వాసముగా ఉండకుండా ఆ కామురతతో నిండిపోయి మరొక కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ కోసం పరిగెడుతూ ఉన్నాడు. ఎలాగ పరిగెడుతున్నాడు తెలుసా? ఎప్పుడెప్పుడు ఆ కుటుంబంలో ఆ భర్త లేకుండా ఉంటాడా? ఆ భర్త లేనప్పుడు ఎప్పుడెప్పుడు ఆ కుటుంబంలోకి వెళ్ళి, ఆ ఇంట్లోకి వెళ్ళి పాపము చేద్దామా అని ఆతృత పడుతున్నాడు. తనకున్న పనులన్నీ కూడా వదిలేసుకున్నాడు, తనకున్న ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు, తనకున్న ప్రతిదీ వదిలేసుకున్నాడు. దేనికోసం? పరాయి వాడి భార్య కోసం. ఇంట్లో దేవుడు ఇచ్చిన చక్కటి భార్య ఉంది, ఎదిగి వచ్చిన బిడ్డలున్నారు, వారితో సంతోషంగా ఉండాల్సిన సంగతి కదా. అట్టి స్థితిలో ఆ దౌర్భాగ్యుడు ఉండకుండా పక్కనున్న భార్య కోసము, పక్కనున్న స్త్రీ కోసము మోకించి తన కళ్ళతోటి పాపంలోనికి వెళ్ళే అనుభవంలోనికి ఆ యొక్క సహోదరుడు ప్రాకులాడుతున్నాడు. ఎప్పుడెప్పుడు పాపము చేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. తనకున్న సమస్తాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఒక దినాన తన భార్య స్థితి ఎరిగి, ఆ సంగతి తెలుసుకొని, తన భర్త ఎవరి దగ్గరికి వెళ్ళైతే పాపం చేస్తున్నాడో ఆ అమ్మాయిని అడిగిందంట, అమ్మా ఇది నీకు ఎలాగా? ఒక్కసారి ఆలోచించు. ఇంట్లో నీ భర్త ఉన్నాడు కదా, నీకు కూడా చక్కటి బిడ్డలు దేవుడు ఇచ్చాడు కదా, నీ భర్త ఎంతో కొంత సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ చక్కగా మలచబడుతున్నారు కదా, ఇదేం పోయే కాలం నీకు? ఇంత పని నీకెందుకు? ఒకవేళ నీ బ్రతుకు బాగలేకపోతే సరిచేసుకో, ఇది తగదు అని ఆ అమ్మాయికి చెప్తే, ఆ అమ్మాయి అంటదంట, నీ భర్తను నా దగ్గరకు రాకుండా నువ్వు చూసుకో, అంత పోటుగత్తవైతే నీవు అని ఈ అమ్మాయి ఆ అమ్మాయికి చెప్తుంది. చూడండి లోకం ఎలాగుందో. తప్పు చేసిందని, పాపము చేసిందని భయం ఈ అమ్మాయికి లేదు. అందరికీ తెలిసిందని, తెలిసిపోతుందని ఎరిగి కూడా ఈ అమ్మాయిలో కొద్దిగైనా కూడా భయం లేదు. ఒకవేళ
ప్రజలందరికీ తెలిస్తే, లోకమంతటికి తెలిస్తే, చివరికి తన భర్తకి తెలిస్తే ఈ అమ్మాయి బ్రతుకు నడి రోడ్లో ఉంటుందన్న సంగతి, ఆ భర్త తనను ఏలుకోడన్న సంగతి ఆ అమ్మాయికి తెలిసి కూడా పాపం చేయడానికి ఇష్టపడుతుంది. ఆ పాపం చేసేవాడి భార్యకు సమాధానం చెబుతుంది, నీ భర్తను జాగ్రత్తగా పెట్టుకో, నీ భర్తను రాకుండా ఆపుకో. ఎలాంటి కుటుంబాలుగా ఉన్నాయి నేడు కుటుంబాలు. సంఘాలలో లేవంటారా? నీ సంఘాల్లో, నీ కుటుంబాల్లో కూడా ఈ పరిస్థితి ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ ఏమి కూడా అనుకోని ఉండదు, ఒకనాడు నేను పట్టుబడతానని. ఒకవేళ అటువంటి ఆలోచన ఏమి కొన్నా సరే, ఆ పట్టుబడినప్పుడు చూసుకోవచ్చులే అన్న దౌర్భాగ్య స్థితి, పనికి మాలిన ఆలోచనల్లో నేడు అనేక మంది కొట్టుమిట్టులాడుతూ ఉన్నారు. పాపం అనేది ఏ రోజైనా బయటపడాల్సిందే. పాపిష్టి జీవితం ఏ రోజైనా పటాపంచలై రోడ్డు మీదకి రావాల్సిందే. నన్ను ఎవరూ కూడా చూడలేదు, నన్నెవరూ కూడా గమనించలేదు, నన్నెవరూ కూడా ఏమనలేరు అని నీవు అనుకుంటున్నావు పిచ్చిదానా. అది నీ భ్రమ. దేవుడు పైనుంచి సమస్తం చూస్తూ ఉన్నాడు. దేవుడు పైనుంచి సమస్తము గమనిస్తున్నాడు. నీ క్రియలేమిటో, నీ నడకేమిటో, నీ పడకేమిటో, నీ వేషధారణేమిటో చూడలేదనుకుంటున్నావా? ఒకరోజు బయటపడవా? ఈ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఆమె కూడా తన హృదయంలో ఎన్నో మార్లు అనుకుని ఉండొచ్చు, నేను వ్యభిచరించి సంపాదించిన డబ్బును ఆస్తులు పాస్తులు కొనొచ్చులే, నన్నెవరు కూడా అనలేరులే, ఒకవేళ అన్నా నా వెనక చాలామంది ఉన్నారులే, ఒకవేళ నన్ను అనే ధైర్యం ఎవరు కూడా చేయలేరులే, నన్ను ఎవరు కూడా పట్టుకోలేరులే, నేను చేసేది చీకట్లో కదా, వెలుగులోనికి నేను రాను కదా అని తన మనసులో అనేక మార్లు అనుకొని ఉండుండొచ్చు. కానీ పాపం అనేది ఎప్పుడైనా పరిపక్వం చెందాల్సిందే. అందుకే పోయిన వారం మీకు తెలియజేసిన మాట అదే. పాపము గర్భము ధరించి పరిపక్వమై ఏవి కంటది? మరణాన్ని కంటది. దురాశ, ఆశ, పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. నువ్వు రేపు మరణాన్ని కనే యోగ్యతలో ఉంటావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. నీవు దేనిని కనాలని ఆశపడుతున్నావో, దేనిని కనాలని చీకట్లో బ్రతుకుతున్నావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు నీ పాపాన్ని బయట పెడతాడు. ఈరోజు బయటకు రాలేదని, ఈరోజు 10 మందిలోకి నీ గుట్టు బయటికి రాలేదని, ఎవరు బయట పెట్టలేరని నువ్వు అనుకోమాక. నువ్వు పిచ్చోడివి, పిచ్చిదానివి. బయటకు వస్తుంది ఆ రోజు నీ బ్రతికేమోను. ఆ సహోదరి కుటుంబం కూడా అదే. ఇంట్లో తన భర్తను ఉంచుకుంది. ఆ పనికి మాలినోడు స్థితి అదే. ఇంట్లో తన భార్యను ఉంచుకున్నాడు. కానీ వారి యొక్క పరిస్థితి ఎలాగుంది? కామత్వం కోసం రగిలిపోతున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తమ్ముడు, ప్రియ చెల్లి, ఎలాగున్నావు నువ్వు? దేనికోసం పరిగెడుతున్నావు? ఈరోజు ఎంతోమంది యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు అదే తత్వం కోసం పరిగెడుతున్నారు. లేరంటారా? ఎంతోమంది ఉన్నారు. కొంత సమయం ఖాళీ సమయం ఇంట్లో ఎవరు కూడా లేరనుకోండి, ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించుకోవచ్చు, లేదా దేవుణ్ణి గణపరచవచ్చు పాటలతోనో, లేకపోతే అనేకులు కూడుకొని వచ్చి దేవుని మాటలు తెలియజేయచ్చు, లేకపోతే నీ యొక్క ఇంట్లో పనులు చేసుకోవచ్చు. కానీ ఈరోజు యవ్వన బిడ్డలు ఖాళీ సమయం ఇంట్లో తల్లిదండ్రులు లేనప్పుడు కానీ, ఏ ఒక్కరు కూడా ఇంటి ఛాయలకు రానప్పుడు కానీ ఏం చేస్తున్నారు? వెంటనే ఫోన్లు తీస్తున్నారు. ఫోన్లలో భయంకరమైనటువంటి అశ్లీలమైనటువంటి చిత్రాలు చూస్తూ వారి జీవితాన్ని కళ్ళతోనూ పాడు చేసుకుని లోక సంబంధంగా మారిపోయి యవ్వన కాలపు బిడ్డలు లేరంటారా? కళ్ళతో చూసుకొని ఆనందపడే పనికి మాల తత్వం అన్నటువంటి బిడ్డలు లేరంటారా? కళ్ళతోనే పాపము చేస్తూ వారి యొక్క శరీరాన్ని పాడు చేసుకునేటువంటి అనుభవాల్లో నేడు ఎంతమంది యవ్వన కాలం ఉన్నటువంటి బిడ్డలు లేరు? నువ్వేం చేస్తున్నావు నీ ఫోన్లో? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? పడకల మీద నిద్రిస్తున్నప్పుడు రాత్రి వేళ సమయంలో నువ్వేం చేస్తున్నావు?
అర్ధరాత్రి 12, 1, 2, 3 వేకువజాము 5 గంటల సమయం వరకు ఆ ఇంటర్నెట్లో ఏం సర్ఫింగ్ చేస్తున్నావు? నువ్వు ఏమి చూస్తున్నావు? ఏమి చూస్తున్న దాన్ని సంతోషిస్తున్నావు? దేనికోసం తపన పడుతున్నావు? దేనికోసం నువ్వు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేడు పాపము కోసం పరిగెడుతున్నారు అనేక మంది, దౌర్భాగ్య కోసం పరిగెడుతున్నారు అనేక మంది కుటుంబాలు. నేడు ఆ కుటుంబ పరిస్థితి కూడా అదే. నాకు ఆ బిడ్డలు చెప్పినప్పుడు నేను ఎంతగానో కోపం వచ్చింది, కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఆ అమ్మాయి గడిచిన దినాలలో తన భర్త ఆ విధంగా పాపం చేస్తున్నాడని వారిద్దరిని పట్టుకొని అడిగినప్పుడు ఆ అబ్బాయి ఏం చేయాలా? తెలిసిపోయిందని భయపడాలా? వాడితో కలిసి పాపం చేస్తున్నటువంటి ఆ సహోదరికి కూడా తెలిసిపోయిందని భయపడాలా? భయపడట్లా. దాన్ని బట్టి తన భార్యను విచ్చలవిడిగా కొట్టి ఎంతగానో ఘోరమైనటువంటి స్థితిలోకి తీసుకొని వచ్చాడు ఆ దౌర్భాగ్యుడు. అడిగేవారు ఎవరు? ఆ అమ్మాయి ఏడుస్తుందంట. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, కుటుంబాలు లేరు, ఎవరు కూడా లేరు. ఎవరికి చెప్పాలో అర్థం కాక, ఎవరికి చెబితే తన యొక్క బాధ గోడు తీరుస్తారో తెలియక చిన్న భిన్నమైపోయి తన భర్త కొట్టినటువంటి ఆ దెబ్బలతో ఏ ఇబ్బంది ఎదుటి వారికి వచ్చినటువంటి ఆ పరిస్థితి ఒక దినాన నీ కుటుంబం దాకా, నీ దాకా రాదంటారా? సమస్యలు అన్నాక, ఇబ్బందులు అన్నాక, శోధనలు అన్నాక ఎప్పుడో అప్పుడు వస్తూనే ఉంటాయి. అప్పుడు వచ్చినప్పుడు నిన్ను కూడా కృంగదీస్తే ఎదుటివారు నిన్ను కూడా అంటే ఆ బాధ నీకు అర్థమవుతుంది. ఎప్పుడు కూడా ఎదుటివారి మీద పడే అనుభవమే నువ్వు పొందుకుంటున్నావే, కానీ అది నా దాకా కూడా వస్తుంది, నా కుటుంబం వరకు కూడా వస్తుంది, నా జీవితం వరకు కూడా వస్తుంది. అప్పుడు ఎదుటివారు నన్ను కూడా అడుగుతారా? అప్పుడు నేను ఎంత బాధపడతానో, ఈరోజు వారు కూడా అదే బాధలో ఉంటారు కదా నేను అడిగేటప్పుడు అన్న బుద్ధి జ్ఞానం నేడు మనుషులకు లేదు. అటు యోగ్యత నేడు మనుషుల్లో కనబడట్లేదు. అందుకే నేడు కుటుంబాలు అగమ్యగోచరంగా చీకటి బ్రతుకులుగా మార్చబడుతున్నాయి. బుద్ధి లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం, యోగ్యత లేని బ్రతుకులు అవి ఎప్పుడు కూడా నేను ఆదరించలేవే. ఈ శాస్త్రులు కూడా అదే అడుగుతున్నారు, ప్రభు వారిని బుద్ధి లేకుండా. ఆమెను కొట్టి చంపాలని ఒక పక్క, ఆయన ప్రశ్నించాలని మరొక పక్క. అంటే వీళ్ళు ఏ తప్పులు చేయలేదా? ఏ వ్యభిచారం మందు లేదా? ఎక్కడ కూడా పాపం చేయలేదా? అంత పవిత్రులా కాదే? మరి ప్రభువారిని అడిగినప్పుడు నిలబడాలి కదా ఆ ప్రాంతంలో. మరి ఎవరికి కూడా నిలబడలేదు. కారణం వారి జీవితాలు సరిగ్గా లేవు. అక్కడ చాలామంది కూడుకున్నారు, చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి దగ్గర. ఆయన నేల మీద వ్రొంగి రాస్తూ ఉన్నారు. రాసినప్పుడు మొదటిసారిగా రాస్తూ ఉన్నప్పుడు ఆయన అడిగాడు, మీలో పాపము చేయని వాడు ఎవరన్నా ఉంటే మొదటిగా ఆమె మీద రాయవేయండి. ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పి నేల మీద వ్రొంగి రాస్తూ ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆమేన్, దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఒక్కొక్కరిగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? వారందరూ కూడా పాపంలో ఉండినటువంటి వారే, వారందరూ కూడా అయోగ్యతను కలిగినటువంటి వారే. వారు కొద్దిగైనా కూడా విశ్వాసం లేదు. విశ్వాస ఆ ప్రాంతంలోనికి రాడు. నేడు అనేకులు కుటుంబాలు ఎలాగున్నాయంటే చిన్న భిన్నంగా ఉన్నాయి. యోగ్యమైనటువంటి స్థితిలో కుటుంబాలు లేవు. వ్యభిచారులుగా పాపిష్టి జీవితంలో జీవిస్తూ, పాపిష్టి సంతానముగా, దోషభరితమైనటువంటి ప్రజలుగా, విశ్వాసం అనేటువంటి ఆ యొక్క గుడ్డ కప్పుకొని లోక సంబంధంగా జీవించే కుటుంబాలు నేను ఎన్నో చూస్తూ ఉన్నా. కారణం కుటుంబాల్లో యోగ్యత లేదు, సమాధానం లేదు. దేవుని యొక్క భయము భక్తి కుటుంబాల్లో నేడు కలగట్లేదు. తద్వారా కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, వ్యభిచార కుటుంబాలుగా తయారవుతున్నాయి, పాపపు జీవితాలుగా వారి జీవితాలు ముగించుకుంటున్నారు. దానివల్ల ప్రతిఫలం ఏమిటి? మరణమే కదా. నువ్వే జీవితాన్ని కలిగి ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ స్త్రీ కూడా వ్యభిచారమందు పట్టబడకపోతే ఆమె నా స్థితిలో ఉండేది కాదు కదా. ఆమె ఉన్న స్థితి ఏదో మనకు తెలియదు, ఆమె అవసరత ఏదో మనకు తెలియదు. ఆమె ఏ అవసరతను బట్టో
ఆమె ఆ వ్యభిచారం మందు పట్టుబడిందో, ఆ వ్యభిచారం ద్వారా ఆమె నడు రోడ్లు అనేకుల ద్వారా మాటలు అనిపించుకున్నటువంటి అవమానకరంగా చివరకు తనను రాళ్ళతో రువి చంపే స్థితిలోని తీసుకొని వచ్చింది. కారణం ఆమె పరిస్థితి. ప్రియ చెల్లి, తమ్ముడా, సహోదరుడా, చూస్తున్న నీవు ఈ మాటలు ఆలకించాలా. నీవున్న పరిస్థితిని ఏదైనా పర్లా, నువ్వు దేవుని దగ్గరికి రాకుండా ఆ పరిస్థితిని బట్టి, నీకున్న స్థితిని బట్టి లోకాశల్లో ఎందుకు పడిపోతున్నావు? ఈ మధ్యకాలంలో నేను ఒక సంగతి విన్నా. ఆ సంగతి మీకు తెలియచెప్తా. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ కొంతమంది బిడ్డలు నాకు చెవును వేశారు, ప్రార్థన చేయండి ఆ కుటుంబం గురించి అని. ఇద్దరు భార్యాభర్తలు వివాహమై ఇంచుమించు ఒక 16 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతుంది. ఇద్దరు బిడ్డలు ఉన్నారు. కుటుంబం అంతా కూడా చక్కగా సంతోషంగా సమాధానంగా సాగిపోతుంది. వాళ్ళ కుటుంబాన్ని బాగా కట్టుకుంటున్నారు, గృహాన్ని కట్టుకున్నారు, దేవుడిచ్చినటువంటి బిడ్డలను చక్కగా చదువులతో ముందుకు నడిపించుకుంటూ ఉన్నారు. బాగానే ఉంది. సంవత్సరాలు వత్సరాలు గడిచిపోయే కొద్దీ ఈ పురుషునికి వచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏమిటంటే, తన యొక్క చూపులన్నీ కూడా కామంతో నింపబడి, ఇంట్లో భార్య ఉన్నా కానీ ఆ భార్య యొక్క సంతోషాన్ని అతడు కోరుకోక, ఎదిగి వస్తున్న ఇంట్లో బిడ్డలున్న ఆ బిడ్డలో ఎదిగి వస్తున్నా కానీ కొద్దిగైనా కూడా మనిషి విశ్వాసముగా ఉండకుండా ఆ కామురతతో నిండిపోయి మరొక కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ కోసం పరిగెడుతూ ఉన్నాడు. ఎలాగ పరిగెడుతున్నాడు తెలుసా? ఎప్పుడెప్పుడు ఆ కుటుంబంలో ఆ భర్త లేకుండా ఉంటాడా? ఆ భర్త లేనప్పుడు ఎప్పుడెప్పుడు ఆ కుటుంబంలోకి వెళ్ళి, ఆ ఇంట్లోకి వెళ్ళి పాపము చేద్దామా అని ఆతృత పడుతున్నాడు. తనకున్న పనులన్నీ కూడా వదిలేసుకున్నాడు, తనకున్న ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు, తనకున్న ప్రతిదీ వదిలేసుకున్నాడు. దేనికోసం? పరాయి వాడి భార్య కోసం. ఇంట్లో దేవుడు ఇచ్చిన చక్కటి భార్య ఉంది, ఎదిగి వచ్చిన బిడ్డలున్నారు, వారితో సంతోషంగా ఉండాల్సిన సంగతి కదా. అట్టి స్థితిలో ఆ దౌర్భాగ్యుడు ఉండకుండా పక్కనున్న భార్య కోసము, పక్కనున్న స్త్రీ కోసము మోకించి తన కళ్ళతోటి పాపంలోనికి వెళ్ళే అనుభవంలోనికి ఆ యొక్క సహోదరుడు ప్రాకులాడుతున్నాడు. ఎప్పుడెప్పుడు పాపము చేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. తనకున్న సమస్తాన్ని పోగొట్టుకుంటూ ఉన్నాడు. అయితే ఒక దినాన తన భార్య స్థితి ఎరిగి, ఆ సంగతి తెలుసుకొని, తన భర్త ఎవరి దగ్గరికి వెళ్ళైతే పాపం చేస్తున్నాడో ఆ అమ్మాయిని అడిగిందంట, అమ్మా ఇది నీకు ఎలాగా? ఒక్కసారి ఆలోచించు. ఇంట్లో నీ భర్త ఉన్నాడు కదా, నీకు కూడా చక్కటి బిడ్డలు దేవుడు ఇచ్చాడు కదా, నీ భర్త ఎంతో కొంత సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ చక్కగా మలచబడుతున్నారు కదా, ఇదేం పోయే కాలం నీకు? ఇంత పని నీకెందుకు? ఒకవేళ నీ బ్రతుకు బాగలేకపోతే సరిచేసుకో, ఇది తగదు అని ఆ అమ్మాయికి చెప్తే, ఆ అమ్మాయి అంటదంట, నీ భర్తను నా దగ్గరకు రాకుండా నువ్వు చూసుకో, అంత పోటుగత్తవైతే నీవు అని ఈ అమ్మాయి ఆ అమ్మాయికి చెప్తుంది. చూడండి లోకం ఎలాగుందో. తప్పు చేసిందని, పాపము చేసిందని భయం ఈ అమ్మాయికి లేదు. అందరికీ తెలిసిందని, తెలిసిపోతుందని ఎరిగి కూడా ఈ అమ్మాయిలో కొద్దిగైనా కూడా భయం లేదు. ఒకవేళ ప్రజలందరికీ తెలిస్తే, లోకమంతటికి తెలిస్తే, చివరికి తన భర్తకి తెలిస్తే ఈ అమ్మాయి బ్రతుకు నడి రోడ్లో ఉంటుందన్న సంగతి, ఆ భర్త తనను ఏలుకోడన్న సంగతి ఆ అమ్మాయికి తెలిసి కూడా పాపం చేయడానికి ఇష్టపడుతుంది. ఆ పాపం చేసేవాడి భార్యకు సమాధానం చెబుతుంది, నీ భర్తను జాగ్రత్తగా పెట్టుకో, నీ భర్తను రాకుండా ఆపుకో. ఎలాంటి కుటుంబాలుగా ఉన్నాయి నేడు కుటుంబాలు.
సంఘాలలో లేవంటారా? నీ సంఘాల్లో, నీ కుటుంబాల్లో కూడా ఈ పరిస్థితి ఉందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ ఏమి కూడా అనుకోని ఉండదు, ఒకనాడు నేను పట్టుబడతానని. ఒకవేళ అటువంటి ఆలోచన ఏమి కొన్నా సరే ఆ పట్టుబడినప్పుడు చూసుకోవచ్చులే అన్న దౌర్భాగ్య స్థితి, పనికి మాలిన ఆలోచనల్లో నేడు అనేక మంది కొట్టుమిట్టులాడుతూ ఉన్నారు. పాపం అనేది ఏ రోజైనా బయటపడాల్సిందే. పాపిష్టి జీవితం ఏ రోజైనా పటాపంచలై రోడ్డు మీదకి రావాల్సిందే. నన్నెవరూ కూడా చూడలేదు, నన్నెవరూ కూడా గమనించలేదు, నన్నెవరూ కూడా ఏమనలేరు అని నీవు అనుకుంటున్నావు పిచ్చిదానా. అది నీ భ్రమ. దేవుడు పైనుంచి సమస్తం చూస్తూ ఉన్నాడు. దేవుడు పైనుంచి సమస్తము గమనిస్తున్నాడు. నీ క్రియలేమిటో, నీ నడతేమిటో, నీ పడకేమిటో, నీ వేషధారణ ఏమిటో చూడలేదనుకుంటున్నావా? ఒకరోజు బయటపడవా? ఈ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, ఆమె కూడా తన హృదయంలో ఎన్నో మార్లు అనుకుని ఉండొచ్చు, నేను వ్యభిచరించి సంపాదించిన డబ్బును ఆస్తులు పాస్తులు కొనొచ్చులే, నన్నెవరు కూడా అనలేరులే, ఒకవేళ అన్నా నా వెనక చాలామంది ఉన్నారులే, ఒకవేళ నన్ను అనే ధైర్యం ఎవరు కూడా చేయలేరులే, నన్ను ఎవరు కూడా పట్టుకోలేరులే, నేను చేసేది చీకట్లో కదా, వెలుగులోనికి నేను రాను కదా అని తన మనసులో అనేక మార్లు అనుకొని ఉండుండొచ్చు. కానీ పాపం అనేది ఎప్పుడైనా పరిపక్వం చెందాల్సిందే. అందుకే పోయిన వారం మీకు తెలియజేసిన మాట అదే. పాపము గర్భము ధరించి పరిపక్వమై ఏవి కంటది? మరణాన్ని కంటది. దురాశ, ఆశ, పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. నువ్వు రేపు మరణాన్ని కనే యోగ్యతలో ఉంటావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడా. నీవు దేనిని కనాలని ఆశపడుతున్నావో, దేనిని కనాలని చీకట్లో బ్రతుకుతున్నావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు చూస్తున్నాడు. ఒకరోజు నీ పాపాన్ని బయట పెడతాడు. ఈరోజు బయటకు రాలేదని, ఈరోజు 10 మందిలోకి నీ గుట్టు బయటికి రాలేదని, ఎవరు బయట పెట్టలేరని నువ్వు అనుకోమాక. నువ్వు పిచ్చోడివి, పిచ్చిదానివి. బయటకు వస్తుంది ఆ రోజు నీ బ్రతికేమోను. ఆ సహోదరి కుటుంబం కూడా అదే. ఇంట్లో తన భర్తను ఉంచుకుంది. ఆ పనికి మాలినోడు స్థితి అదే. ఇంట్లో తన భార్యను ఉంచుకున్నాడు. కానీ వారి యొక్క పరిస్థితి ఎలాగుంది? కామత్వం కోసం రగిలిపోతున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తమ్ముడు, ప్రియ చెల్లి, ఎలాగున్నావు నువ్వు? దేనికోసం పరిగెడుతున్నావు? ఈరోజు ఎంతోమంది యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు అదే తత్వం కోసం పరిగెడుతున్నారు. లేరంటారా? ఎంతోమంది ఉన్నారు. కొంత సమయం గడిపి, ఖాళీ సమయం ఇంట్లో ఎవరు కూడా లేరనుకోండి, ఏం చేయాలా? ప్రభువుని ఆరాధించుకోవచ్చు, లేదా దేవుణ్ణి గణపరచవచ్చు పాటలతోనో, లేకపోతే అనేకులు కూడుకొని వచ్చి దేవుని మాటలు తెలియజేయచ్చు, లేకపోతే నీ యొక్క ఇంట్లో పనులు చేసుకోవచ్చు. కానీ ఈరోజు యవ్వన బిడ్డలు ఖాళీ సమయం ఇంట్లో తల్లిదండ్రులు లేనప్పుడు కానీ, ఏ ఒక్కరు కూడా ఇంటి ఛాయలకు రానప్పుడు కానీ ఏం చేస్తున్నారు? వెంటనే ఫోన్లు తీస్తున్నారు. ఫోన్లలో భయంకరమైనటువంటి అశ్లీలమైనటువంటి చిత్రాలు చూస్తూ వారి జీవితాన్ని కళ్ళతోనూ పాడు చేసుకుని లోక సంబంధంగా మారిపోయే యవ్వన కాలపు బిడ్డలు లేరంటారా? కళ్ళతో చూసుకొని ఆనందపడే పనికి మాల తత్వంలో ఉన్నటువంటి బిడ్డలు లేరంటారా? కళ్ళతోనే పాపము చేస్తూ వారి యొక్క శరీరాన్ని పాడు చేసుకునేటువంటి అనుభవాల్లో నేడు ఎంతమంది యవ్వన కాలం ఉన్నటువంటి బిడ్డలు లేరు? నువ్వేం చేస్తున్నావు నీ ఫోన్లో? ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? పడకల మీద నిద్రిస్తున్నప్పుడు రాత్రి వేళ సమయంలో నువ్వేం చేస్తున్నావు? అర్ధరాత్రి 12, 1, 2, 3 వేకువజాము 5 గంటల సమయం వరకు ఆ ఇంటర్నెట్లో ఏం సర్ఫింగ్ చేస్తున్నావు? నువ్వు ఏమి చూస్తున్నావు? ఏమి చూస్తున్న దాన్ని సంతోషిస్తున్నావు? దేనికోసం తపన పడుతున్నావు? దేనికోసం నువ్వు నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేడు పాపము కోసం పరిగెడుతున్నారు అనేక మంది.
దౌర్భాగ్య కోసం పరిగెడుతున్నారు అనేక మంది కుటుంబాలు. నేను ఆ కుటుంబ పరిస్థితి కూడా అదే. నాకు ఆ బిడ్డలు చెప్పినప్పుడు నేను ఎంతగానో కోపం వచ్చింది, కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఆ అమ్మాయి గడిచిన దినాలలో తన భర్త ఆ విధంగా పాపం చేస్తున్నాడని వారిద్దరిని పట్టుకొని అడిగినప్పుడు ఆ అబ్బాయి ఏం చేయాలా? తెలిసిపోయిందని భయపడాలా? వాడితో కలిసి పాపం చేస్తున్నటువంటి ఆ సహోదరికి కూడా తెలిసిపోయిందని భయపడాలా? భయపడట్లా. దాన్ని బట్టి తన భార్యను విచ్చలవిడిగా కొట్టి ఎంతగానో ఘోరమైనటువంటి స్థితిలోకి తీసుకొని వచ్చాడు ఆ దౌర్భాగ్యుడు. అడిగేవారు ఎవరు? ఆ అమ్మాయి ఏడుస్తుందంట. ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, కుటుంబాలు లేరు, ఎవరు కూడా లేరు. ఎవరికి చెప్పాలో అర్థం కాక, ఎవరికి చెబితే తన యొక్క బాధ గోడు తీరుస్తారో తెలియక చిన్న భిన్నమైపోయి తన భర్త కొట్టినటువంటి ఆ దెబ్బలతో ఏడుస్తూ తన 2 బిడ్డలను, తన 3-4 బిడ్డలను కౌగిటి చేర్చుకొని ఏడుస్తూ ఉంది. ఎందుకు ఆ బిడ్డకు అంత పరిస్థితి? నేడు ఇట్లాంటి కుటుంబాలు ఎన్ని లేవు? దౌర్భాగ్యంగా, వేషధారణగా బ్రతికే కుటుంబాలు ఎన్ని లేవు? ఈ దినము నువ్వు చేసే తప్పిదం వల్ల, తప్పు వల్ల సంతోషంగా ఉందేమో, దాని వెనుకున్నటువంటి భయంకరమైనటువంటి క్రియ ఏమిటో తెలుసా? నీ మరణం. నీ జీవితం ఏమవునో, నీ కుటుంబాలు నడి రోడ్లోనికి వచ్చి ఎంత చిన్న భిన్నమవుతాయో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ అమ్మాయి భర్తకు కూడా రేపటి దినాన్ని తెలిసినప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? నడి రోడ్డును రావాల్సిందే కదా. నేడు అనేక కుటుంబాలు ఈ వ్యభిచారం ద్వారా కొట్టుమిట్టులాడుతున్నాయి. అనేక కుటుంబాలు ఈ వ్యభిచారం ద్వారా. ఈ వ్యభిచారంలో నువ్వెందుకు పడాలా? ఈ వ్యభిచారం ద్వారా నువ్వెందుకు ఉండాలా? ఈ స్త్రీ కూడా, ఈ బైబిల్లో రాసిన ఈ స్త్రీ పరిస్థితి కూడా అదే. ఆ వ్యభిచారం మందు పట్టబడి దొరికింది. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి నీవు వ్యభిచారం మందు పట్టుబడినప్పుడు నిన్ను దేనితో కొట్టి చంపుతారో, నిన్ను ఏ విధంగా నడి రోడ్లో హేళన చేస్తారో, నిన్ను నడి రోడ్లో ఏ విధముగా అపవిత్ర కలిగిన స్త్రీ అని నిన్ను కూడా సమాధానము అడిగే ఒక దినము ఎదురు వస్తుంది. ఆ దినం కోసం నువ్వు ఎదురు చూడు. బుద్ధి లేని స్థితిలో ఉండగాక కుటుంబాలను కట్టుకో, బిడ్డలను సరిచేసుకో, అంధకార సంబంధంగానే ఉండమాక, విశ్వాసంగా మార్చబడు. అయితే ఈ వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ ఎవడైతే మొదటిగా ఏ పాపం మీలో లేకుండా ఉంటుందో అటువాడు రాళ్ళది కొట్టండి ఆమెనే అనగానే ప్రభువారు ఒక్కడు లేడు అక్కడ, ప్రతి ఒక్కడు వెళ్ళిపోయాడు. అయితే ప్రభువారు ఆమెను అడిగాడు. ఏమని అడిగాడు? 10వ వచనము. అమ్మా, యేసు తల ఎత్తు చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్షింప విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకని ఆమెతో చెప్పాను. ఆయన తన తల పైకి ఎత్తి ఆమెను అడిగాడు, నీతో పాటు ఉన్న వాళ్ళు లేరమ్మా? ఎవరు కూడా నీతో లేరా అని అడిగి మరలా ఆమె నా ప్రశ్న అడగక రెండవ మారుగా, ఎవరు కూడా నీకు శిక్ష విధింపలేదా అని ప్రభు అని అడిగినప్పుడు వెంటనే ఆ స్త్రీ, లేదు ప్రభువా, ఎవరు కూడా నాకు శిక్ష విధింపలేదు. ఎందుకంటే నేను చేసిన తప్పిదానికి నాకు శిక్ష రావాలా, కానీ ఎవరు కూడా నన్ను శిక్ష విధింపలేదు అని ఆమె చెప్పినప్పుడు, అయితే నేను కూడా నీకు శిక్ష విధింపను, కానీ ఇక మీదట పాపం చేయకు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఏమన్నాడు ప్రభువారు? ఇప్పటిదాకా పాపం చేసావు, నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో కావాలని చేసావో, మొత్తానికైతే పాపం చేసావు, కానీ ఇక మీదట పాపం చేయకని ఆమెకి చెప్పాడు. ఈరోజు పాపము చేస్తున్న నీవు కూడా, లోకములో పడి ఉన్న నీవు కూడా, లోకాశలో ఉన్న నీవు కూడా, పాపము చేయడానికి, నీ కామ కోరికలు తీర్చుకోవడానికి, ఒంటరితనం కోసము చెట్ల వెంబడి ఇళ్ళ మీద కొంపల మీద పడుతున్న నీవు కూడా ఎప్పటి వరకు తెలిసి చేసావో తెలియక చేసావో మొత్తానికి చేసావు. ఇక వదిలేయి.
ఇప్పటిదాకా ఎదుటి వారిని మోసం చేసావు, నిన్ను నమ్ముకున్న వారిని మోసం చేసావేమో, నీ రక్త సంబంధికులను మోసం చేసావేమో, ఆ డబ్బు కోసమో, ఆ ఉద్యోగం కోసమో, ఆ పరపతి కోసమో, ఆ లోకంలో సమాజంలో గొప్పతనం కోసమో, లోకంలో నువ్వు బాగా బ్రతకడం కోసమో, నువ్వు నమ్ముకున్న వారిని, నిన్ను ప్రేమించిన వారిని, నమ్మకంగా నిన్ను నీ హృదయంలో పెట్టుకున్న వారిని నువ్వు మోసం చేసావేమో. చాలు. ఈ మాటలు విన్న నీవు ఇక మీదట పాపం చేయకు. ప్రభువారు సూటిగా నిన్నే అడుగుతున్నారు. ఎప్పటిదాకా తెలిసి చేసావో, తెలియక చేసావో, ఎవరెవరు మాటలు విని చేసావో, ఎవరెవరు మాటలకు లోబడి, ఎవరి యొక్క గొప్ప స్థితికి లోబడి నువ్వు పాపం చేసావేమో, ఇక మీదట పాపం చేయమాక. దేవుడు ఒక అవకాశాన్ని ప్రభువారు నీకు ఇస్తున్నారు. దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి తరుణాన్ని నీకు ఇస్తున్నాడో, ఆ తరుణాన్ని పోగొట్టమాక. ఈ స్త్రీకి కూడా ఇచ్చిన తరుణం అదే. నువ్వు వ్యభిచారం చేసావు, మంచిదే. ఎవరు కూడా నేను శిక్ష విధింపడానికి ముందుకు రాలా. ఎందుకంటే శిక్ష విధించేది వీరెవ్వరు కూడా కాదు, ఈ మనుషులు ఎవ్వరు కూడా కాదు. ఎందుకంటే ఎవరైనా నీకు శిక్ష విధింపాలంటే, ఎవరైనా పాపము చేసిన వారికి శిక్ష కలగాలంటే దాన్ని విధించేది నేను. పాపాన్ని క్షమించే, పాపము చేసిన వారిని శిక్షించే ఏ యొక్క గొప్ప యోగ్యత మనుషులు ఏ ఒక్కరికి కూడా లేదో ఆ యోగ్యత నాకుంది. ఆ పరిస్థితి నాకు మాత్రమే ఉంది. ఎవరినైనా శిక్షించాలన్నా, ఎవరినైనా శిక్షలో నుంచి బయటికి తప్పించాలన్నా అది నా యొక్క చిత్తంలో ఉంది, మనుషులు ఎవరి చిత్తంలో లేదు. ఎందుకంటే ఈ దినాన నిన్ను అడిగారు, అందరూ కూడా నిన్ను ప్రశ్నించారో, నువ్వు వ్యభిచారం మందు పట్టుబడ్డావని నిన్ను రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారో, కానీ వారందరూ కూడా నా దగ్గరికి తీసుకొని వచ్చారు నన్ను ప్రశ్నించడానికి, నిన్ను చంపడానికి. వారిని సూటిగా అడిగాను, ఎవరైనా పాపం చేయని వారు ఉంటే ఆమెను మొట్టమొదటిగా రాయి వేసి చంపండి. కానీ ఎవరు కూడా లేరు. అందరూ పాపము చేసినటువంటి వారే, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందుకోలేకపోయినటువంటి వారే. నా మహిమను మరలా మీకు ఇస్తాను మరొక మారు. ఎందుకో తెలుసా? మీరు పాపములో నుంచి పైకి జీవములోనికి లేవడానికి. ఆమేన్, హల్లెలూయా. నీ ఎవ్వరు శిక్షింపరు, శిక్షిస్తే నేనే శిక్షించాలి నిన్ను అని ప్రభువారు ఆమెతో సూటిగా మాట్లాడి, ఎవరు కూడా నేను శిక్షించలేదు కనుక నేను కూడా నేను శిక్షించను. మరొక అవకాశాన్ని నీకు నేను దయచేస్తాను, మరొక యోగ్యతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు దయచేస్తాను. ఇక పాపము చేయకు. దేవుడు ఈరోజు నీకు కూడా తెలియజేస్తున్నాడు, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నువ్వు ఇప్పటిదాకా ఏ స్థితిలో పడిపోయి, ఏ అయోగ్యతలో పడిపోయి, ఏ పాపిష్టి జీవితంలో పడిపోయి, ఏ అంధకారమైనటువంటి ప్రేమలో విఫలమైపోయి నేను మోసం చేసిన వారి మీద పగ తీర్చుకోవాలను, కక్షలు చెల్లించుకోవాలను, ఆ పక్కింటి స్త్రీల మీద నీ కామురత తీర్చుకోవాలనో, నీ కుటుంబాన్ని అంధకారంగా రోడ్ల మీదకి తీసుకొని వచ్చుకోవాలనో నువ్వు ప్రయత్నించేమాక. నీ బ్రతుకు బస్ స్టాండ్ అవుతుంది. నడు రోడ్లో పడినప్పుడు నేను అందరూ హేళన చేస్తారు. అటు స్థితిలోనికి నువ్వు రామాక. హేళన చేసేవారేం బుద్ధిమంతులేమో, యోగ్యులను నువ్వు అనుకోమాక. వారు పాపిష్టి జీవితాలే. ఒకరు నిన్ను అంటున్నారంటే మొదటిగా వారిని సరి చేసుకునే అనుభవం వారి జీవితాల్లో ఉందో వారు పరీక్షించుకోవాలి. నేడు చాలామంది ఆ స్థితిలో లేరు. నీవున్న పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి, నీవున్న పాపపు రోత బ్రతుకుని విడిచిపెట్టి దేవుని కోసం పరిగెత్తరా పిచ్చోడా. దేవుని కోసం రా. దేవుని కోసం తన చేతులను నీ వైపు చాచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు ఆయన చేతిలోనికి రావాలని. నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి వచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పటిదాకా తెలిసి చేసావో, తెలియక చేసావో, మొత్తానికి చేసావు. ఇక చేయమాక. ఇక మీదట చేయకు. ఇప్పటిదాకా చేసావు, ఇక చెయ్యకు. దేవుడు మరొక తరుణాన్ని నీకు ఇచ్చి నీ జీవితాన్ని ఆశీర్వదించాలని, నీ కుటుంబాన్ని కట్టుకోవాలని, రోడ్డు పాలయ్యే నీ జీవితాలను, రోడ్ల మీదకి వచ్చే నీ కుటుంబాలను, కన్నీళ్ళ మధ్య కాపురాలు చేసే మీ బ్రతుకులను, ఏడ్చే మీ జీవితాలను ఆయన సరి చేయాలని ఈ దినాన్ని ఈ వాక్యాన్ని దేవుడు నీ కోసం ఉంచాడు. విన్న నీవు ఆశీర్వదింపబడి నీ జీవితాన్ని సరి చేసుకో, నీ కుటుంబాన్ని కట్టుకో, పనికిమాలినటువంటి నీ ఆలోచనలు సరి చేసుకో. చూసే నీ ప్రతి పనికిమాలినటువంటి ఆశ, ఆలోచన, కళ్ళతో చూసే ప్రతి పాపాన్ని నీవు సరి చేసుకొని
నీ హృదయము దాకా పోనివ్వక దానిని ఒకవేళ నీ కళ్ళతో ఏదైనా పాపం చూస్తే దాన్ని అక్కడికి కొట్టివేసి నీ దేవునికి మహిమపరచు. దేవుడు నీకు జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, మరొక తరుణాన్ని కలుగు చేస్తాడు. అంతేగాని దేవుడు క్షమించిన తర్వాత కూడా, దేవుడు నీ పాపాలను క్షమించి నిన్ను ఉన్నతమైన స్థితిలో కూర్చొని పెట్టిన తర్వాత కూడా నువ్వు అదే బ్రతుకులో అదే పరిస్థితిలో ఉంటే నీ జీవితం అంధకారమయమే. నువ్వు కూర్చున్న ఏ స్థితి అయినా దేవుడు వెంటనే కూల్చే స్థితిలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. అట్టి పరిస్థితుల్లో నీవు ఉండకూడదు, అట్టి అయోగ్యమైనటువంటి స్థితిలో నీవు బ్రతకూడదు. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ యవ్వన కాలాన్ని ఎవరికి ఇస్తున్నావు? ప్రియ సహోదరి, సహోదరుడా, నీ భార్య భర్తల వైవాహిక జీవితాన్ని నమ్మకంగా దేవుని కోసం ఖర్చు పెట్టు. నీ కోరికలను సరిచేసుకో, నీ కోరికలను అణిచివేసుకో. దేవుని కోసం ముందుకు వెళ్ళే యోగ్యతను సంపాదించుకో. ఎందుకు వస్తాయి పనికి మాలిన కోరికలు? ఎందుకు పనికి మాలిన ఆలోచనలు వస్తాయి కుటుంబాలకు, బిడ్డలకు, యవ్వన కాలంలో ఉన్నటువంటి బిడ్డలకు? ఎందుకు వస్తాయి? నువ్వు చూసే చూపుల వల్లే, నువ్వు ఆలోచించే ఆలోచన వల్లే. ఖాళీగా ఉండమాక. ఖాళీగా ఉంటే పనికి మాలిన ఆలోచనలన్నీ వస్తాయి. పనిలో పడు, ఏదో ఒక స్థితిలో ఉండో, పరిగెత్తు. నీ జీవితాన్ని ఇంకా ఉన్నతంగా మార్చబడడానికి, నీ కుటుంబాన్ని అనేక కుటుంబాల కంటే దీవెనకరంగా మలచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు కూడా దానికోసం పరిగెత్తి నీ జీవితాన్ని కట్టుకొని, నీ కుటుంబాన్ని లేవనెత్తుకొని, విశ్వాసమైనటువంటి యోగ్యతను నువ్వు పొందుకొని, స్వతంత్రించుకొని నీ జీవితాన్ని ఆశీర్వాదానికి కర్తలుగా ఉంచుకోవాలి. కానీ పనికిమాలిన కోరికలు ఎందుకండి మీకు? నేడు చాలామంది కుటుంబాలు, యవన కాలంలో ఉన్న బిడ్డలు దరిద్రులుగా, పాపిష్టి సంతానముగా, దోషభరితమైనటువంటి ప్రజలుగా ఉంటున్నారంటే దానికి కారణము వారి యొక్క కోరికలు, వారి కామత్వం. అటు వాటికి లొంగక, ఆ వ్యభిచారంలోనికి వెళ్ళక, ఒకవేళ వచ్చినా కానీ, నీవు ఉన్నా కానీ, దేవుడి దినాన నువ్వు రోడ్డు మీదకి రాకముందే నీ కుటుంబము, నీ భర్తకు తెలియకుండా దేవుడు నీకు ఈరోజు గొప్ప కార్యాన్ని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు చేసే తప్పిదమో నీ భర్తకు తెలియకముందే నీ జీవితాన్ని సరిచేసుకో. నువ్వు చేసే పాపపు పనులు నీ భార్యకు, నీ రక్త సంబంధికులకు, సంఘాలకు, కుటుంబాలకు తెలియకముందే ఈ దినమే నువ్వు చక్కబెట్టుకొని జీవితాన్ని సరిచేసుకొని నీ జీవితం రోడ్డు మీదకి వచ్చి అందరూ ఉమ్మి ఊసి, అందరూ నిన్ను చూసి హేళన చేసే పరిస్థితి రాకముందే నీ జీవితాన్ని సరిచేసుకో, నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. సహోదరి, సహోదరుడా, వింటున్న నీవు నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలని దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. ఇక మీదట పాపం చేయకు, ఇక మీదట పాపం చేయమాక. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. విన్న నీవు నీ జీవితం ఆశీర్వదింపబడాలా, ఉన్నతంగా మార్చబడాలా, దేవునికి ఇష్టముగా మార్చబడాలా, దేవునికి నమ్మకమైనటువంటి కుటుంబంగా, బిడ్డగా నీవు ఉండాలా, దేవునికి ఇష్టమైనటువంటి స్థితిలో నీ బ్రతకాలంటే ఇక మీదట పాపం చేయకు. అందరూ కూడా తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తల ఉంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే. మహోన్నతుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రము తండ్రి. ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు. ఉన్నతమైనటువంటి రాజా, నీకే స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. మా స్తుతులకు కారణభూతుడా, నీకే వందనాలు తండ్రి. నాయన, నీ లేఖనంలో చెప్పబడిన ప్రతి ఒక్క మాట మా బిడ్డల జీవితాల్లో ఫలించే విధముగా దయచేయండి తండ్రి. ఆ స్త్రీ పట్టుబడింది తండ్రి. ఆమె పట్టుబడినంతసేపు ఆమె మనసులో అనేక మార్లు అనుకొని ఉండొచ్చయ్యా, నేను ఎవరికి దొరకను, నా పాపం ఏ రోజు బయటికి రాదు, ఒకవేళ బయటికి వచ్చినా నన్ను ఏమీ చేయలేరు అని తమ మనసులో అనేక మార్లు అని అనుకుండవచ్చు. కానీ పాపం అనగా
కృపను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ మా రక్షకుడును యేసుక్రీస్తు కృప కలిగిన నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సహోదరుడా, యేసుక్రీస్తు కృప కలిగిన నామములో మరొక మీ అందరికి కూడా వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలని, నీవు ఉన్నతంగా దీవించబడాలని లేఖనాల్లో చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేర్చబడుతున్నాయి. నీ జీవితంలో కూడా దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఇప్పటిదాకా నువ్వు ఏ పరిస్థితిని బట్టో, నీ స్థితిని బట్టో, నీ అక్రతను బట్టో, నీ కుటుంబ పరిస్థితిని బట్టో నీ పాపం చేస్తున్నావు. అట్టి పాపాన్ని చెయ్యక దేవుడు నీకు మరొక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నువ్వు సద్వినియోగం చేసుకో. ఇక మీదట పాపం చేయకు. ఇక మీదట పాపం చేయమకం. తమ్ముడు, ప్రియచెల్లి, నువ్వున్న ప్రతి పనిని దేవుడు, ప్రతి స్థితిని దేవుడు ఆశీర్దిస్తాడు, ఆశీర్దించడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే నీ జీవితం సరిచేయాలని, నీ కుటుంబం కట్టాలని, నీ జీవితము కన్నీళ్ళ మధ్య ఉండకూడదని ఆయన ప్రయాస. ఆయనకి తప్ప మరే మనుష్యుడికి అలాంటి ప్రయాస ఉండదు. కనుక నీవు కూడా ఆయన మాటలను అంగీకరించి, దేవుడు ఇది నాతోనే మాట్లాడాడు, నా వ్యక్తిగత జీవితాన్నే మాట్లాడాడు అని నీవు కూడా గ్రహించి ఆ యొక్క మాటలను నీ హృదయంలో ఉంచుకొని ఆశీర్వాదకరంగా జీవించు. అదేవిధంగా ఈ వస్తున్నటువంటి కరోనా దినదినము చెలరేగిపోతూ ఉంది. దేశాలు పాడైపోతున్నాయి. ప్రపంచమంతా కూడా అల్లకొల్లోలంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే గ్రామాల్లో లేదు, కానీ ఈ దినాన గ్రామాలకు కూడా ఎంతగానో చెలరేగిపోతుంది ఈ యొక్క వ్యాధి. అందును బట్టి నీ జీవితాన్ని సరిచేసుకొని, ఒకవేళ అట్టి పరిస్థితి, అట్టి రోగం నీ దాకా వస్తుందేమో, ఒక్కసారి అది రాకుండా దేవుడు రానివ్వడు, కానీ అది రాకుండా నువ్వు తగిన జాగ్రత్తలు మీరు తీసుకోనండి. మాస్కులు పెట్టుకోనండి, అదేవిధంగా శానిటైజర్ చేసుకోండి, మీరున్న ప్రాంతాలు సరి చేసుకోనండి, మీరు మాట్లాడే ప్రతి మనిషిని క్రమంగా చూసుకోనండి, వారి స్థితిగతులు గమనించండి, వారి పరిస్థితులు గమనించండి. జాగ్రత్తగా మీ గృహాల వద్ద ఉంటూ దేవుణ్ణి ఆరాధించండి. మీరు ఊరక ఉండి మీ యొక్క జీవితాలను ఒక సంబంధంగా మార్చుకోకుండా ఊరక ఉంటే, వ్యర్థంగా ఉంటే మీ ఆలోచనలు వాడు ఎంతగానో చెరుపు చేస్తూ ఉంటాడు. వాడు ఏంటంటే చెరుపు చేసేవాడు. వాడు మిమ్మల్ని ఊరకొంచాడు, ఏదో ఒక పనికి మన తత్వం వైపుకు లాగుతూ ఉంటాడు. అట్టి పరిస్థితిలోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలంటే దేవుడు శక్తిని నీకు దయచేస్తాడు. ఆయన చేసే శక్తిని ద్వారా నీ జీవితాన్ని గృహము దగ్గరే బైబిల్ చదువుకోవడమా, దేవుని పాటలు పాడుకోవడమా, వాక్యాలు వినడమా, మీరు తెలుసుకోండి. మీరు ఖాళీగా ఉండకండి. ఖాళీగా ఉంటే అనేకమైనటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. కనుక అట్టి పరిస్థితుల్లో ఉండకండి. దేవుని ఆరాధించడానికి ఇష్టపడండి. దేవుని చిత్తం అయితే మరొక ఆదివారంలో మీతో మాట్లాడడానికి, దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ముందుకు వస్తాను. ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మీరు ఈ కార్యక్రమము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనోక్రాస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో అనేకమైనటువంటి వర్తమానాలు ఉంటూ ఉన్నాయి. ఆ వర్తమానాలు వీక్షించండి, అనేకులకు తెలియజేయండి. అది మాత్రమే కాదు, కానీ ఫేస్బుక్ పేజ్లో కూడా అనోక్రాజ్ అనే పేజ్ ఉంటుంది. ఆ పేజ్ని మీరు ఫాలో అవ్వండి, అనేకులకు తెలియజేయండి. దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కోసం ఎదలు కూడా వాడబడాలని, ఈ దిన సేవకుని ఇంకను కూడా మీరు ఆశీర్వదించాలని, మీరు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని, మా సంఘాలను బట్టి, మా సేవకులను బట్టి మా సంఘాలు ఇంకా కూడా దీవించబడి నానాటికి ఇంకను కూడా విస్తృతంగా సంఘాలు తట్టడానికి, సేవకులు ముందుకు రావడానికి కృప చూపించాలని దేవుణ్ణి అడుగుతున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. అదేవిధంగా స్థలం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాము. దేవుని చిత్తమైతే ఆ స్థలం కూడా తీసుకోవడానికి దేవుడు కృప చూపించలాగున, తగినటువంటి అక్కరలో అవసరతలు దేవుడు తీర్చులాగున మేము ప్రార్థన చేస్తున్నాం. మా గురించి మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము.